నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. చిరుమల్ల శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరై మొక్కులు చెల్లించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గురువారం రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం మండలంలోని చిరుమల్ల శ్రీ సమ్మక్క సారలమ్మలను బంధువులతో కలిసి దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని ఆదివాసుల జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ గుడి అభివృద్ధికి కృషి చేస్తానని అదేవిధంగా చిరుమల్ల నుండి దోమెడకు త్వరలోనే రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించడం జరిగిందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్తో పాటు మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర పాల్గొన్నారు. లక్కీ అంటే మరి పేరెంట్స్ కోసము లేదా పెన్షన్ కోసము ఏదైనా ఒక చిన్న వర్క్స్ కోసమైనా వాడుకోండి. రాబోయే కాలంలో సీసీ రోడ్లు కానీ గుడి చుట్టూ కూడా మంచి సీసీ వేయడము, చుట్టూ ప్రహారీ కూడా కట్టడం. కానీ ఆ చెట్లు మాత్రం తీయకండి. చెట్లు మన తల్లులు సమ్మక్క సారలమ్మ అంటేనే మరి చెట్లలో, పుట్టలలో, గుట్టలలో, కంక వనాలలో ఉంటారు ప్రకృతి దేవతలు. మన వాళ్ళందరూ మినీ మేడారంలో అడుగుతా ఉన్నారు. మరి విలేకరులు కూడా మీకు ఇంత వరద వచ్చింది, ఇక్కడ ప్రజలకేం కాలే, ఇంత పెద్ద గాలి దువారం వచ్చి 100 ఎకరాల్లో చెట్లు కూలిపోయినాయి, ఇక్కడ ప్రజలు క్షేమంగా ఉన్నారు. మరి భూకంపం కూడా వచ్చింది, ఇక్కడ క్షేమంగా ఉన్నారు. అంటే ఆ సమ్మక్క సారలమ్మ యొక్క దయ అంత పవర్ఫుల్.
ప్రకృతి దేవతలు, వనంలో ఉండేటువంటి దేవతలు. కాబట్టి ఎన్ని అవాంతరాలు వచ్చినా వాళ్ళు ఎదిరించి ప్రజల్ని కాపాడినటువంటి చరిత్ర సమ్మక్క సారలమ్మది. ఇప్పుడు మన తల్లులు సమ్మక్క సారలమ్మ ఉన్నారు. కాబట్టి ఈ రోజు మరి ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు చంద వంశస్థులకు, ఆ కమిటీ సోదరులకు, సమ్మక్క సారలమ్మ కమిటీ సోదరులకు అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా నేను ఈ శాఖ మంత్రిగా కూడా ఉన్నా కాబట్టి పంచాయత్ రాజ్ శాఖలో మరి పెద్ద ఎత్తున రోడ్లు ఇస్తా. తొందరలోనే ఈ యొక్క దోమెడ నుంచి మన చిరుమల కూడా రోడ్డు తొందరలోనే శాంక్షన్ ఇచ్చి కంప్లీట్ చేసి మీకు మాకు రవాణా కూడా మంచిగా దగ్గరగా ఉంటది, అది కూడా ఏర్పాటు చేయిస్తా. దాదాపుగా మా ఏరియాలో అన్ని రోడ్లు కంప్లీట్ అయినాయి. మీ ఏరియాను మా ఏరియాను కలిపే రోడ్ ఒకటి ఉంది, దాన్ని తొందరలోనే చేస్తా అని కూడా తెలియజేస్తూ, వచ్చే జాతర వరకు మంగపేటోళ్ళు కూడా ఇటు వస్తారు, ఇటోళ్ళు కూడా అటు వస్తారు, అట్లా ఈజీగా ఉండేటట్టుగా మనం ఏర్పాటు చేసుకుందామని తెలియజేస్తూ మీకు అందరికీ శుభాకాంక్షలు. అందరి మీద ఆ తల్లుల దీవెనలు ఉండాలని, ఆ సమ్మక్క సారలమ్మ తల్లులకు మరి